Hey guys, what's up? Welcome to my blog channel. Now I'll introduce you a person. The person on the other side is Imran. He's my school senior. In fact, he's my favorite senior. We'll get positive vibes from him and చాలా knowledge ఉంటుంది అన్న దగ్గర. He pursued his BTech in CBIT and after that he cracked GATE and now he got into NIT students. So now I'm going to ask some questions to him. So let's go for it. So, hi Anna. What's up? హాయ్ రా. What's up? Hey, just now ఎట్లా గుడ్ రా. నువ్వు ఏం చేస్తున్నావు? ఫైన్ మొత్తం బాగానే ఉంది. స్టార్ట్ చేస్తాను, ఓకేనా? కొంచెం ఫార్మల్ అయినట్టు. ఫస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ జూనియర్ ఇన్ స్కూల్? అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఇప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి నీ పేరే చెప్తాను. సీరియస్లీ జూనియర్స్లో అంటే లైక్ ఓన్లీ బ్యాచ్, మీ బ్యాచ్తో మంచిగా బాగా క్లోజ్గా ఉండే, మీ బ్యాచ్లోనే చాలా మంది యూనో తెలుసు. అండ్ అందులో నువ్వు బాగా క్లోజ్ అనమాట. ఆబ్వియస్ నీకు తెలుసు కాదు. ఇంకెవరు వేరే వాళ్ళు ఇంకా జూనియర్స్ లో? ఇంకా యాక్చువల్గా జూనియర్స్ అంటే నాకు మీ బ్యాచ్ మంచిగా తెలుసురా. నువ్వు చంద్రకళాధర్, గుర్తు రావట్లేదు ఏంట్రా పేర్లు. ఇంకా చెప్పాను కదా నువ్వే. చాలు. నెక్స్ట్ క్వశ్చన్, వై డిడ్ యూ గో ఫర్ ఎంటెక్ ఈవెన్ ఆఫ్టర్ గెటింగ్ ప్లేస్డ్ ఇన్ బీటెక్? ఇప్పుడు బీటెక్ లో నువ్వు ప్లేస్ అయిపోయిన తర్వాత కూడా ఎంటెక్ ఎందుకు చూస్ చేస్తావు? సో యాక్చువల్లీ దిస్ క్వశ్చన్ ఇస్ ట్రికీ అనమాట. ఎందుకు వెళ్ళానంటే నా దగ్గర స్పెసిఫిక్ రీజన్ లేదు, బట్ ఐ వాజ్ లైక్ ప్రిపేరింగ్ ఫర్ గేట్ ప్యారలల్లీ విత్ ప్లేస్మెంట్. సో రెండు ప్రిపేర్ అవుతున్నాను, ప్లేస్మెంట్ వచ్చేసింది అండ్ దెన్ గేట్లో కూడా ర్యాంక్ వచ్చింది. సో ఎట్ దట్ పాయింట్ ఐ థాట్ లైక్ I have some time kada ante I don't feel that immediately I need to do job and all. So that's the reason I went to NIT. Like one more thing, I had like a very ఒక ఫీలింగ్ ఉండిపోయి NIT ఐటీలో చదవలేదని. సో ఐ థాట్ వై నాట్ గో ఫర్ మాస్టర్స్ ఇన్ NIT. మోర్ ఓవర్ ఐ విల్ బి గెటింగ్ స్టైపెండ్ అండ్ దెన్ టైమ్ టు ఎక్స్ప్లోర్ ద NIT. ఐ కెన్ క్రాక్ ద ప్లేస్మెంట్ విత్ గుడ్ ప్యాకేజ్. సో దట్స్ ద రీజన్. స్పెసిఫిక్గా రీజన్ లేదు, బట్ యా ఐ హ్యావ్ ఎ ఛాన్స్. సో ఓకే. తర్వాత క్వశ్చన్ ఏంటంటే సమ్ కాంట్రవర్షియల్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇది. నువ్వు కాలేజ్కి వెళ్ళినా హాస్టల్ గురించి వీటి గురించి తెలిసే ఉంటుంది, NIT సూరత్, రైట్? సో క్వశ్చన్ ఏంటంటే, ఆర్ బాయ్స్ అలౌడ్ ఇంటూ గర్ల్స్ హాస్టల్ ఇన్ NIT సూరత్? అంటే యాజ్ ఫార్ యాజ్ నాకు తెలిసినంత వరకు అయితే ఎలో లేదురా. ఆబ్వియస్గా నాట్ ఎలోడ్ పక్కాగా, ఫర్ షూర్. Even girls are not allowed into girls hostel. Maybe like PhD level they are allowed. Like for PhD you'll have this family accommodation, so like it's like a colony. There you can go, but in up to master's level you are not allowed. BTech MTech లో ఇట్లా లేదా? BTech లో ఫ్యామిలీ ఎందుకు ఉంటుందిరా? ఓకే, అంటే PhD అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత వచ్చి PhD చేస్తారు కాబట్టి వాళ్ళకి, అంటే యూజువల్లీ అలా ఉంటారు కాబట్టి వాళ్ళతో కలిసి PhD వాళ్ళు ఉంటారు కాబట్టి, సో ఫర్ దెమ్ ఇట్ ఈస్ అలౌడ్. ఓకే, రిగ్రెట్ అవుతున్నావా దానికి? ఏం అవ్వట్లేదా? అంటే నువ్వు అయి ఉంటే అయ్యేటోండి, నేను కాబట్టి అవ్వట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పటివరకు కొంచెం మంది నీకు తెలుసు, మీ ప్రొఫెసర్స్ అందరు టచ్ లో ఉండి అందరితో మాట్లాడి మొత్తం అయిపోయి ఉంటుంది కదా, ఇంటరాక్షన్ అంతా అయ్యి ఉంటుంది, రైట్? అవును. సో did you find any professor till now you hate the most? No, actually ఆన్లైన్ క్లాసెస్ కదా, సో ఐ డింట్ గాట్ సచ్ గ్రేట్ ఇంటరాక్షన్. అంటే గుడ్ మెమరీస్కే ఛాన్స్ లేదు, అలాంటప్పుడు ఇంకా బ్యాడ్ అంటే అసలు ఇంపాసిబుల్ అనమాట. ఐ డింట్ గాట్. మేబీ ఈ ఇయర్ లెవెల్ వరకు వచ్చాము. సో ఎవరు లేరు ఈ లవ్ ఫర్ ద ప్రొఫెసర్ అందరినీ? ఓకే, ఇప్పుడు గేట్ ప్రిపేర్ అయ్యావు, గేట్ క్రాక్ చేసినావు కదా, రైట్? సో ఇప్పుడు కొన్ని మిస్టేక్స్ నువ్వు కమిట్ చేస్తుంటావు గేట్ ఎగ్జామ్ తర్వాత. ఆఫ్టర్ దట్ యూ మైట్ హావ్ రియలైజ్డ్ దట్ యూ షుడెంట్ హ్యావ్ కమిటెడ్ దోస్ మిస్టేక్స్. ఇవి చేయకపోతే నాకు ఇంకా బెటర్ ర్యాంక్ వస్తుండే అని కొన్ని ఉంటాయి కదా, అట్లా ఏమైనా ఉన్నాయా? అట్లా అంటే ఉన్నాయిరా. యాక్చువల్గా
Personal గా వాట్ ఐ ఫీల్డ్ ఐఎమ్ లాగింగ్ ఈజ్ ఎట్ లైక్ టైం మేనేజ్మెంట్. మీన్స్ కరెక్ట్ టైంలో టెస్ట్ సిరీస్ ఇవ్వకపోవడం, కరెక్ట్ టైంలో రివిజన్ చేయకపోవడం, ఐ మీన్ ఒక ప్రాపర్ స్కెడ్యూల్ ఫాలో అవ్వకపోవడం. ఐ థింక్ ఐ డిడ్ ఏ మిస్టేక్. ఐ మీన్ సి ఫర్ ఎగ్జాంపుల్ గేట్ ఫిబ్రవరిలో ఉంటుంది. సో బై మిడ్ ఆఫ్ నవంబర్ వీ షుడ్ కంప్లీట్ సిలబస్, అండ్ దెన్ బై మిడ్ ఆఫ్ డిసెంబర్ వీ షుడ్ కంప్లీట్ రివిజన్, మిడ్ ఆఫ్ రివిజన్, and then from mid of December to Jan and we should give test series so that a real exam experience వస్తుంది. At that you can easily crack, but I think I lag in that part. So yeah. నాకుండే నేనేం మిస్టేక్ చేసిన అంటే నేను మొత్తం టైం టేబుల్ అంతా వేసుకునే చదివా, కాకపోతే నేను రివిజన్ ఎక్కువ ఇవ్వలే. నేను నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఐ మైట్ హావ్ గివెన్ మోర్ దెన్ 9 months. 9 months నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఉంచా. దాని తర్వాత రివిజన్ ఫిబ్రవరి అలా అయిపోయింది. రివిజన్ కి నేను దగ్గర ఒక 3 months కూడా ఇవ్వలేదు సరిగా. సో దట్ ఈస్ అ మిస్టేక్ విచ్ ఐ డిడ్. సో అది చేస్తే ఇంకొంచెం మంచిగా ఉండే. ఇప్పుడు మీకు సెకండ్ ఇయర్, ఇప్పుడు మీకు థీసిస్ జరుగుతుందా బ్రో? థీసిస్ వర్క్ థీసిస్ జరుగుతుంది, కాకపోతే నేను ఇంటర్న్షిప్ కూడా చేస్తున్నా కాబట్టి థీసిస్ లైక్ అంత ఎక్కువగా ఫోకస్ చేయట్లేదు. బికాస్ నెక్స్ట్ సేమ్ టైం ఉంటుంది కదా, అప్పుడు మేజర్గా చేద్దాం అని. ఓకే, నాకు యూజువల్గా అయితే సెకండ్ ఇయర్లో థీసిస్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ సెమిస్టర్లో యూనిట్ టు థియరిటికల్ వర్క్ అంతా కంప్లీట్ చేయాలి. మేబీ రీసెర్చ్ ఉంటే రీసెర్చ్ కంప్లీట్ చేయాలి, లేదంటే ఒక ప్రోటోటైప్ తయారు చేస్తుంటే దాన్ని సిమ్యులేషన్ లైక్ సాఫ్ట్వేర్లో కంప్లీట్ చేయాలి. సెకండ్ సెమ్ యూ విల్ డూ హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇట్. సో అది యూజువల్ ప్రాసెస్. do you like the professor or supervisor? నీకు థీసిస్కి వచ్చిన సూపర్వైజర్ అంటే ఓకేనా నీకు? సెట్టా, లేకపోతే ఈయన రాకపోతే బాగుండేది అనుకున్నావా? అట్లాంటి కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడిగితే ఏం చెప్తాం కానీ, బట్ స్టిల్ నాకు పెద్దగా ఇంటరాక్షన్ లేదు. ఇప్పటి వరకు నేను 2 సార్లు మాట్లాడా ఆయనతో. సో ఇప్పటి వరకు అయితే ఇట్స్ ఫైన్. ఐ డిడ్ంట్ ఫౌండ్. నీ గురించి ఏంటి మరి? ఇందా క్వశ్చన్ అయినా కదా, do you have any professor you hate the most అని, సంథింగ్ రిలేటెడ్ టు దిస్ క్వశ్చన్. సో అంతే, ఆపేద్దాం అక్కడ. ఇప్పుడు నువ్వు కాలేజ్ పెట్టుకొని వెళ్ళినావా, లైక్ NIT సూరత్, రైట్? సో you might have had some expectation before going to that college, right? So did you meet your expectation of your college? యాక్చువల్లీ దిస్ వాజ్ లైక్ ప్రెటీ మచ్ నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేకుండే. ఐ మీన్ యూజువల్గా ఉండే అనుకుంటే, బట్ NIT సూరత్ లైక్ టర్న్ అవుట్ టు బి వెరీ గ్రేట్ క్యాంపస్. అంటే చాలా పెద్ద క్యాంపస్, 500 acres. నాకు యాక్చువల్లీ నేను చూడలేదు ముందు, ఆప్షన్స్ పెట్టే ముందు నేను అంత క్యాంపస్ గురించి ఫోకస్ చేయలేదు. ఓన్లీ ర్యాంకింగ్స్ అవే చూసాను, క్యాంపస్ చూడలేదు. బట్ వన్స్ ఐ వెంట్ టు లైక్ క్యాంపస్ చాలా పెద్దది, 400 acres క్యాంపస్. అండ్ దెన్ పీకాక్స్, ప్రతి రోడ్ లో నీకు పీకాక్స్ కనబడుతుంటాయి, చాలా మంచిగా ఉంటుంది పొద్దున్న. ఎవ్రీడే కాలేజ్ లో పీకాక్స్ ప్రతి చోట. అంటే నువ్వు పొద్దున్నే జాబ్కి వెళ్తే నీకు పక్కాగా పీకాక్స్ కనబడతాయి. అండ్ దెన్ మొత్తం ఫారెస్ట్ లో క్యాంపస్ ఎలా అంటే సిటీ సెంటర్ లో ఫారెస్ట్ అనమాట, ఫారెస్ట్ లోపల క్యాంపస్. చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మోస్ట్ షార్ట్ ఆఫ్టర్ క్వశ్చన్స్ ఇది, లైక్ హౌ ఈస్ ద ప్లేస్మెంట్ సినారియో ఇన్ NIT Surat? వాట్ ఐ ఫీల్ ఇస్ లైక్ pretty good అనమాట, వెరీ గుడ్. ఐ మీన్ సి I'm BTech obviously in NIT's placements will be obviously good. Coming to MTech, every irrespective branch you are allowed for every company. Like if you want to get into finance company, finance are allowed in software, then core companies. So everywhere you are allowed. Like not in every NIT this happens. So what is happening is like you're getting more opportunities. So if number of companies increase, then the chance of getting placed better increases. And then coming to internships in 1-2. So around 70% of MTech batch got internships in our campus. And then computer science, VLSI, top branches if you consider, like they have like 100% internships, which in turn they get turned into PPOs later. So okay, replacement part, it's very good. And like, packages also around 10 lakhs average you have for MTech. These are like very good figures. ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా, లైక్ వాళ్ళకి అసలు ఇట్లా ప్లేస్మెంట్ బాగోదు, అట్లా ఏమన్నా బాగోదు? ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఆబ్వియస్లీ చాలా బాగున్నాయి. ఇంకా మెకానికల్ సివిల్ నాకు అంత ఐడియా లేదు. మేబీ అక్కడ ఎలక్ట్రికల్ వాళ్ళని సాఫ్ట్వేర్ కంపెనీకి దే ఎలో, బట్ దే వోంట్ ఎలో సివిల్ పీపుల్ ఫర్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కదా. సో ప్యాకేజెస్ ఎవ్రీథింగ్ విల్ డిక్రీజ్, but it is like user friendly in everywhere. So
the Hmm. exception అంటే. ఓకే, నైస్. ఇప్పుడు మీకు కూడా టీఏ డ్యూటీస్ ఇలా ఉంటాయా బ్రో ఫర్ గెటింగ్ స్టైపెండ్? లైక్ వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ స్టైపెండ్ ఇన్ ఐఐటి సూరత్? Yeah, first sem it was like online. First year it was online, so we didn't had any kind of TA duties. ఏమీ లేకుండే. చిన్న చిన్న వర్క్స్ ఉండే, వెరీ సింపుల్ వర్క్స్. We don't have any specific thing you need to do this thing to get TA. But second year you will be given a form where you need to choose your the guides or something. Like you need to choose at least two people whom you are doing duties for. So you need to like Okay. choose 2 labs and then 2 faculty members, and then we need to like do the lab work, like mostly like teaching those BTech grads regarding those experiments and all. Apart from that, sometimes you might get opportunity to correct their papers and all. So obviously in second year, if you don't have any internship, you need to do TA duties to get stipend. మాకు ఎట్లా అంటే మాకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం ఉంటుంది టీఏ లోడ్ అని. ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా లైక్ యూ హ్యావ్ టు చూస్ ద మెంటర్స్ అని చెప్పి, మాకు అట్లా కాదు. మాకు లైక్ అలాట్ చేసేస్తారు వాళ్ళే, సబ్జెక్ట్ ని కూడా వాళ్ళే అలాట్ చేస్తారు, మెంటర్స్ వాళ్ళే ఉంటారు. సో మేము ఫస్ట్ ఇయర్ చేయాలి టీఏ డ్యూటీస్. అట్లీస్ట్ వన్ ల్యాబ్, అట్లీస్ట్ వన్ థియరీ ఉంటుంది. ల్యాబ్స్ లో వీ హ్యావ్ టు హెల్ప్ దిస్ బీటెక్ గ్రాడ్యుయేట్స్, అండ్ ఇన్ థియరీ లైక్ యాజ్ యూ సెడ్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ద క్వశ్చన్ పేపర్స్, కరెక్ట్ దెమ్, సంథింగ్ లైక్ దట్. ఇది ఫస్ట్ ఇయర్ ప్రాసెస్. సెకండ్ ఇయర్ లో అలాంగ్ విత్ ఆల్ దిస్ టీఏ వర్క్ మాకు ఈ థీసిస్ వర్క్ ఉంటుంది. ఈ థీసిస్ వర్క్ స్టార్ట్ అయింది కదా, సో ఆ థీసిస్ సూపర్వైజర్ కూడా లైక్ హ్యావ్ టు సైన్ ద ఫార్మ్ యాజ్ ఇట్ ఈస్ సాటిస్ఫాక్టరీ. సో ఇట్లా వీళ్ళందరూ చేస్తే మాకు స్టైపెండ్ వస్తుంది. మీరు చాలా లక్కీ అనమాట అయితే ఫస్ట్ ఇయర్ లో మీకు వర్క్ ఏం లేకుండా వచ్చింది. ఆర్ దేర్ ఎనీ సజెషన్స్ యూ వాంట్ టు గివ్ ఫర్ ద ఎంటెక్ జూనియర్స్? Yeah, obviously, like, see, we need to have clear goal what we need to do next. Like if you want to go for placements, or if you want to crack some competitive exams, or like go for PhD and then into teaching field, you should just Okay. make clear goal చేసుకోవాలి, and then work according to it. If you want placements, then depends upon the type of companies you're targeting. If it is like finance, fintech, and then you need to have strong logical and analytical skills. That's more than enough. If you are into like core software development, you need to practice coding and fundamentals of computer science. If you want to do go for higher education, PhD and then research and all, you need to do like very good second year project, and then you should maintain very good CGPA around 8.5 plus. That is your process. ఓకే, గోల్ క్లియర్ గా ఉండి యాజ్ పర్ ద గోల్ వీ హ్యావ్ టు వర్క్ అని చెప్తున్నాం, రైట్? అవును. రైట్, కూల్. దట్ క్వశ్చన్ అయితే అయిపోయింది, 10 క్వశ్చన్లు అయిపోయింది. ఇంకేమైనా ఉన్నా? ఇప్పుడు నువ్వు చెప్పరా, నిన్ను ఇంటర్వ్యూ చేస్తా. సో లైక్ వాట్ మేడ్ యూ చూస్ NIT Delhi? సో ఇఫ్ యు ఆస్క్ మీ, నేను ఢిల్లీ, నీకు తెలుసు నేను ఢిల్లీ ఎందుకు చూస్ చేసుకున్నాను. అది ఫస్ట్ నేను పెట్టేటప్పుడు లిస్ట్ లో కింద పెట్టి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి థర్డ్ ప్లేస్ లో పెట్టా. ఫోర్త్ ప్లేస్ లో పెట్టా. ఆఫ్టర్ ఆల్ దీస్ NIT సౌత్ NITs ఐ ప్లేస్డ్ NIT Delhi. ఎందుకంటే ఢిల్లీ కాబట్టి. ఢిల్లీ నేను ఏమనుకున్నా అంటే, వాట్ ఆర్ ద థింగ్స్ ఐ ఇమాజిన్ బిఫోర్ గోయింగ్ టు దిస్ ఈజ్ దెన్ మంచి పెద్ద లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంబియన్స్ అంతా బాగుంటుంది ఢిల్లీలో. మాల్స్ అంతా తిరిగి ఐ వాంట్ టు ఫీల్ మై సెల్ఫ్ లైక్ ఢిల్లీ బాయ్ లా ఫీల్ అవుదాం. ఆ రెడ్ ఫోర్ట్, ఇండియా గేట్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి ముందు వెళ్ళి డాన్స్ కవర్ చేద్దామని చెప్పి చాలా ఫ్యాంటసీ చేస్తాం. కానీ ఏమైందంటే కోవిడ్ వల్ల మేము ఒక్కసారి వెళ్ళాం, నేను బ్యాడ్ లక్ ఫర్ అండ్ ఐ వాస్ నాట్ ఏబుల్ టు ఫుల్ఫిల్ ఎనీ ఆఫ్ ద ఫ్యాంటసీస్. ఒక్కటి తాజ్మహల్ వెళ్ళాం, అండ్ నాకు ఇంకోటి కూడా ఉండే, తాజ్మహల్ నైట్ వ్యూకి వెళ్ళాలని. కానీ మేము వెళ్ళినప్పుడు నైట్ వ్యూ అలౌడ్ లేదు. సో ఐ రిగ్రెట్ ఫర్ ఇట్. సో ఇప్పుడు ఏంటి మరి plans? ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి ఆఫ్లైన్. సరే వద్దా, ఇంకేముంది? అరే మరి చాలా ఇంకేముంది, థ్యాంక్ యూ చెప్తా. ఓకే, ఫైన్, కూల్. సో అన్న క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇస్ దేర్ ఎనీథింగ్ యూ వాంట్ టు సే? Nothing much now. So thank you very much for this opportunity, and then I hope your channel should become next big thing in India's vlogging journal, YouTube. Yeah. So that's it, guys. All my positive vibes to you. All the best. Thank you. Chill. Thank you.